హాయ్ హలో నమస్తే. ఒక మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్ తన ఖర్చును తగ్గించుకోవాలనంటే గనక ఎలా అంటారంటావా? మనం వెజిటబుల్స్ కొనేటప్పుడైనా, కిరాణా పట్టి కొనేటప్పుడైనా చాలా అమౌంట్ అయితే మనం సేవ్ చేయొచ్చండి. ఈ విధంగా మనకి అవసరమైన వస్తువులు కొంటే ఉంటే గనక మిగతా ఖర్చు ఏంటంటే గనక మన సేవింగ్ ఖాతాలోకైతే వెళ్తదండి. ఈరోజు వీడియోలో మా వెజిటబుల్స్‌కి ఎంత అనేది చూడండి. అదేవిధంగా ఈవినింగ్ స్నాక్స్ కిందైతే చిలకడ దుంపలు అందరూ చాలా మటికి నీటిలో ఏసైతే మనం ఉడకబెట్టయితే ఇస్తాం కదా! పిల్లలకైనా ఎవరికైనా. కానీ నేను ఇలా అయితే ట్రై చేశానండి. ఇలా ట్రై చేయడం వల్ల మనకి ప్రోటీన్స్ అనేది నీటిలోకి వెళ్ళకోకుండా ఉంటాయి. అనేది టేస్ట్ కూడా అయితే చాలా బావుందండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బావున్నాను. మీరు కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నానండి. వీడియోలోకైతే వెళ్ళిపోదాం. తింటారా ఇవి సాయంత్రం ఏం మరి బాగా శనగలు తినొచ్చా? మామూలుగా నీటిలో ఉడకపెట్టడం కాదు అది. ఇప్పుడు కడిగేసి శుభ్రంగా నీటిలో ఉంచేసి దాని తర్వాత మొన్న అమ్మ చేసి చూసి అమ్మమ్మ చాలా బాగుంది అలా చేస్తారు. అసలు అమ్మమ్మ ఎవరికి ఇచ్చింది? అంకుష్కే ఇచ్చింది. ఒకటి నేను కూడా తిన్నాను. అల్లం ఫ్రైయా? ఫ్రిడ్జ్ దగ్గర దాంట్లో అక్కడే ఉన్నారా? 20 రూపాయలు టమాటా. టమాటా ఎంత అయితే 180. 180. 50 రూపాయలు వంకాయ. ఇది వంకాయ కేజీ కేజీ 70 రూపాయలంట. 50 రూపాయలకి వేసేస్తాను. తొమ్మిది కట్టుకోండి. బంగాళదుంపలు తినవా? నొడి కట్టేస్తుంటే చాలా నొడిని ఎక్కలేదు. దొండకాయ పచ్చడి చేసుకుందాం. డాడీ డ్యూటీకి వెళ్ళిపోతున్నాం. టమాటాలు వేసుకుంటాం. కొబ్బరికాయ తెల్లకి చూసుకుని కొబ్బరికాయ క్యారెట్ ఉండమన్నాక ఆదివారం క్యారెట్ తురుముకునేది లేదు బాబు మనకి. బాగాలేదు కాయ ఇలా లేత వస్తే ముదిరిపోయినట్టు అంటే కదా ఆయన్ని వాళ్ళు మంచి వేసినా ఏదో ఒకటి కొసలు వేసేటప్పుడు అలాంటివి బాగుందేమంటే ఈ వారంలో మనకి ఎంతైనా కూరగాయలకి 100 రూపాయలు. మన వంక ఉల్లిపాయలు వంక అక్కడికి 200. ఈ 180 అంటే 420 తక్కువ 380 రూపాయలు. అంటే 20 వచ్చుకో 400 అయింది. అంటే ఈ వారం అయిపోయింది. ఈ వంటలు కదా ఈ వంటకు ఈ వారం 2 వారాలు ఒప్పుడు కొనుక్కుంటే అవో సాంబార్ పెట్టుకుని వందగా చేసుకుంటాం. సాంబార్ పెట్టుకుంటే మొన్న కందిపప్పు నుంచి భయమే. నేను కూడా పెసరపప్పు వంట చేశాను. అందుకే కందిపప్పు వానపై ఉన్నప్పుడే కదా నేను ఎక్కువ వచ్చింది. ఆవకాయ వేసుకుని తినేసాను కదా రోజు. కందిపప్పు పప్పు ఆనపై పప్పే తేడా అంటారా? ఏం కందిపప్పులు బెండపప్పు కలిపితే